నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నిజం మా నైజం. నేను మీ బాలు శ్రీనేని. తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. లోక్సభ ఎన్నికల క్రమంలో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. పోలింగ్ జరిగే మే 13వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. కళ్ళు కాంపౌండ్ కూడా ఓపెన్ కావు. పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి ఓపెన్ అవుతాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈసీ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. దీంతో మద్యం ప్రియులు ముందుగానే స్టాక్ తెచ్చిపెట్టుకోవాలని ప్లాన్లో ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీ చేస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే 25 లోక్సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది పోటీలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎన్నికల్లో ఓటేసేందుకు తమ నివాసాలకు వెళ్తున్నారు ప్రజలు. దీంతో ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిక్కిరిశాయి. వారం రోజుల పాటు రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. మరికొందరు సొంత వాహనాల్లో ఏపీకి బయలుదేరారు. దీంతో హైదరాబాద్, విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వందలాదిగా వాహనాలు బారులు తీరారు. రాష్ట్రంలో సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల ప్రచారం అనంతరం డీజీపీ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బందోబస్తుకు 73,414 సివిల్ పోలీసులు, 500 స్టేట్ స్పెషల్ పోలీసులు, 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్మీ కంపెనీలు, 2088 ఇతర శాఖల సిబ్బంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 7,000 మంది హోంగార్డులను వినియోగిస్తున్నామని వివరించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద తనిఖీల కోసం 482 ఫిక్స్డ్ స్టాటిక్స్ టీమ్స్, 462 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్టులు, 173 ఇంటర్ జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటిదాకా జరిపిన తనిఖీల్లో 94.94 కోట్ల నగదు, 93.14 కోట్లు విలువ చేసే మద్యం, డ్రగ్స్, మరికొన్ని విలువైన వస్తువులు జప్తు చేశామని వెల్లడించారు. వివిధ సెక్షన్ల కింద 8,863 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. రౌడీ షీటర్స్తో పాటు ఎన్నికల సమయాల్లో నేరాలకు పాల్పడే 34,526 మందిని బైండోవర్ చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై 14న నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, ప్రాజెక్టు ఎస్సీలు, ఈఈలతో హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ కార్యాలయంలో పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో మరోమారు సమావేశమయ్యారు. ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేంద్రరావు, సిఈ సుధాకర్ రెడ్డిలతో భేటీ అయిన అనంతరం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లతోనూ భేటీ అయ్యారు. జస్టిస్ ఘోష్ ఎత్తిపోతలకు సంబంధించిన వివరాలపై వెంకటేశ్వర్లను ప్రశ్నలు అడగగా ఆయన సమాధానాలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వరకు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందని కమిషన్ అడిగిన ప్రశ్నకు వాస్కోప్ సంస్థతో సర్వే, లైడార్ సర్వేలో వచ్చిన ఫలితాలు, మహారాష్ట్రలో ముంపు ఉండడంతోనే మేడిగడ్డ వద్దకు మార్చాల్సి వచ్చిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయన్న దానిపై మేడిగడ్డను స్పెషల్గా డిజైన్ చేసినట్లు, బ్యారేజీ కమ్ డ్యామ్ తీరులో ఉపయోగించుకునేలా నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ప్రాజెక్టు తీరుపై మాజీ ఈఎన్సీ కొంత నిడివితో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు తనకు 2 గంటల సమయం ఇస్తే మరిన్ని వివరాలు అందిస్తానని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు కమిషన్ ఆదేశం మేరకు 3 బ్యారేజీలకు సంబంధించిన నోట్ను సిఈ సుధాకర్ రెడ్డి జస్టిస్ ఘోష్కు అందజేశారు. 2వ విడత విచారణలో భాగంగా హైదరాబాద్కు వచ్చి విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ నేడు కోల్కతాకు వెళ్లనున్నారు. ఈ నెలాఖరున మరోమారు వచ్చి విచారణ జరపనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై 14న నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, ప్రాజెక్టు ఎస్సీలు, ఈఈలతో హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కమిటీ ఏర్పాటు, సిఫార్సులు అందించేలోగా తీసుకోవాల్సిన చర్యలపై ఈఎన్సీ ఇంజనీర్లతో చర్చించనున్నట్లు సమాచారం.
ఏపీ విభజన తరువాత పదవి విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛనుతో పాటు పదవి విరమణ ప్రయోజనాలను అందించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తెలుగు అకాడమీ విభజన తరువాత ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను 15 రోజుల్లో పంపాలని 2 రాష్ట్రాల అకాడమీలకు ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లో తెలుగు అకాడమీ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్లను లెక్కించాలని, బకాయిలను 6% వడ్డీతో తర్వాత 2 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. అమలు నివేదికను జూన్ 24లోగా హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్కు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగు అకాడమీ 2022 మే 1న విభజన జరగ్గా పదవి విరమణ చేసిన తమకు పూర్తిస్థాయి పెన్షన్ అందలేదని బి వరలక్ష్మి సహా ఏపీ, తెలంగాణకు చెందిన 15 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సజయ్ పాల్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు సమర్థనతో తెలుగు అకాడమీ ఉద్యోగులు ఆస్తి అప్పులను 58.32:41.68 నిష్పత్తిలో పంచుకునేలా 2 రాష్ట్రాల అకాడమీల అధికారులు మార్గదర్శకాలు రూపొందించి 2021 ఆగస్టు 21న ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ప్రస్తుత పిటిషనర్లలో 11 మంది తెలంగాణకు, 4 ఏపీకి కేటాయింపు జరగ్గా వారి స్థానికత ఆధారంగా పెన్షన్ చెల్లించాలని ఒప్పందం కుదిరింది. అయితే ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా పెన్షన్ అందకపోవడంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. పెన్షన్ బకాయిల్లో 41.68% చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే పెన్షన్పై ఏకీ అకాడమీతో చర్చించి ఓ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపింది. తమ రాష్ట్రానికి కేటాయించిన 4 ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు అందించాలని, 22 మే నుంచి పెన్షన్ బకాయిలు చెల్లిస్తామని, అయితే ఫైళ్లు పంపకుండా పాత ఒప్పందాన్ని పునఃపరిశీలిద్దామని తెలంగాణ అకాడమీ డైరెక్టర్ సమాధానం ఇచ్చారని ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పెన్షన్ అనేది కానుక కాదని, సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం అది ఆస్తి హక్కు వంటిదేనని పేర్కొంది. ఇరు రాష్ట్రాలు భిన్నమైన నిర్ణయాలతో పెన్షన్ చెల్లించడం లేదని, తెలంగాణ ప్రభుత్వం 10వ షెడ్యూల్లో పేర్కొన్న నిష్పత్తిలో చెల్లించాలంటోందని పేర్కొంది. ఇక్కడ ఇరుపక్షాల వాటాల గురించి తాము పరిశీలించడం లేదని, పెన్షన్ చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి అమలు చేయకపోవడం విచారకరమైంది. జూన్ 24లోగా చెల్లింపులు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని 2 అకాడమీలను ఆదేశించింది. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కనసన్నల్లోనే ఇసుక దోపిడీ సాగుతుందన్నారు బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష. ఎమ్మెల్యే అండదండలు చూసుకునే ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. కదంబాపూర్ గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారని చెప్పారు. ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులనే పోలీసులు బెదిరించడం అన్యాయమన్నారు. అక్రమ దోపిడీలో ఎమ్మెల్యే వాటా ఎంత అని ప్రశ్నించారు దాసరి ఉష. అక్రమంగా, అన్యాయంగా ఇసుకని తరలిస్తే మరి ఆ తరలిస్తున్న వాహనాలు అవి ఎవరు ఏంటి అని చెప్పి విచారించకుండా అవి మా మీదకి ప్రాణాల పైనకు వచ్చినాయి అని చెప్పేసి ఆపినటువంటి అజయ్ గారిని నేడు ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ ఉండే పోలీసులు. అసలు పోలీసులు ఏం చేయాలి? అసలు అక్రమంగా ఎవరిది ఆ డ్రైవర్లు ఎవరు, వాళ్ళ ఓనర్లు ఎవరు అని చెప్పి విచారణ చేయాలి. కానీ నేడు మళ్ళీ మా తమ్ముడినే అజయ్నే కదంబపూర్ గ్రామస్తులనే నేడు బెదిరించుతున్నారు. మరి ఈ విధంగా చేస్తే చట్టం ఎవరి చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటారని చెప్పేసి మొదటి ప్రశ్నిస్తున్నాం. అట్లనే ఈరోజు జరిగింది. మరి ఆ కదంబపూర్ గ్రామంలో 3 లారీలు అక్రమంగా, అది కూడా వాటి ముందు బోర్డు మరి భవన నిర్మాణం అని చెప్పేసి పెద్దపల్లి అని చెప్పేసి ఒక ప్రభుత్వ ఫ్లెక్సీ కట్టుకొని దానితోటి మరి అక్రమంగా నడిపిస్తున్నారు. మరి ఏంటిది అని చెప్పేసి ఆరాధిస్తే ఆడ ఉన్న డ్రైవర్లు ఫోన్ చేస్తే జేఎస్ఆర్ గారిది అని చెప్పిళ్ళు, అంటే జిన్నె శ్రీనివాస్ రెడ్డి గారిది అని చెప్పి. మరి జిన్నె శ్రీనివాస్ రెడ్డి గారు ఆయననేమో ఇక్కడుండే పోలీస్ ఆఫీసర్ల పేర్లే ఉపయోగించుకుంటున్నారు. పొత్కపల్లి ఎస్ఐ అని చెప్పి, అట్లనే మా సుల్తానాబాద్ ఎస్ఐ గారు, వీరందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగిందంట. మరి జిఎస్ఆర్ గారు నిజంగా అసలు ఈ పోలీస్ ఎస్ఐ గారులని నిజంగా వీళ్ళ సహచారంతో చేస్తున్నారా, లేకపోతే వాళ్ళని ఉపయోగించుకుంటున్నారా? ఒకవేళ కనుక వాళ్ళ సహచారంతో చేస్తే కనుక ఇక్కడుండే ఎస్ఐల పైన కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా నేను డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఎస్ఐల పేర్లు ఉపయోగించుకుంటున్నారు అని అంటే జేఎస్ఆర్ గారి పైన, జిన్నె శ్రీనివాస్ రెడ్డి గారి పైన మొదటిగా ప్రభుత్వ ఉద్యోగులది, పబ్లిక్ సర్వెంట్స్ పేర్లు ఉపయోగించుకున్నందుకు వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే మరి ఇది మొదటిసారి కాదు మన పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ ఇసుక దందా, మట్టి మాఫియాలు జరగడం.
మరి నేడు ఈ ఇసుక దందా వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. ప్రకృతి మొత్తం కూడా ప్రకృతి వనరులని ధ్వంసం చేస్తున్నారు అని చెప్పేసి పోయినసారి ఇదే విజయ రమణారావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నేడు ఆయన ఇసుక మాఫియా ఉండదు అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నా అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చిళ్ళు. మరి మొన్ననే ఇంకా ఇసుక మాఫియా జరగదు అని చెప్పేసి కాంట్రాక్ట్లు అన్నీ కూడా రద్దు చేసిళ్ళు. మరి కాంట్రాక్ట్లు రద్దు చేయడం అని అంటే కేవలం లీగల్గా ఉండే కాంట్రాక్ట్లు మాత్రమే పేపర్ల పైనే కనిపిస్తుంది, కానీ ఇల్లీగల్గా నడిచేటటువంటి కాంట్రాక్ట్లు ఇంకా విడిగా ఇల్లీగల్గా ఎంతో నడుస్తూనే ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రోజురోజుకు యుద్ధ వాతావరణం ముదురుతుంది. ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ను హెచ్చరించాడు. ఇరాన్పై ఇజ్రాయెల్ అణుబాంబు దాడి చేయడానికి సిద్ధంగా ఉందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. న్యూక్లియర్ బాంబు ప్రయోగించాలని ఇరాన్కు లేదని, కానీ తమ దేశానికి ప్రమాదమని భావిస్తే ఖచ్చితంగా అణుబాంబు దాడి చేస్తామని ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చాడు. కమల్ కుర్రాజీ ఇరాన్ అణుసిద్ధాంతానికి ఇజ్రాయెల్ ద్వారా ముప్పు ఉందని భావించినట్లయితే దానిలో మార్పు చేస్తామని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఒక జంట ముద్దుల్లో మునిగిపోయింది. ఓయో రూమ్లను ఎమ్మెల్యే మూయించడంపై ఆ దంపతులు ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్గఢ్లోని వైశాలి నగర్లో ఈ ఘటన జరిగింది. ఓయో రూమ్స్ ముసుగులో వ్యభిచార వ్యాపారం జరుగుతుందని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రికేష్ సేన్ ఆరోపించారు. పోలీసులతో కలిసి ఓయో హోటల్స్పై దాడులు చేయించి వాటిని మూసివేయించారు. కాగా భార్యాభర్తలు దీనిపై వినూత్నంగా నిరసన తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రికేష్ సేన్ క్యాంపు కార్యాలయం బయట ముద్దుల్లో మునిగిపోయారు. వైశాలి నగర్లో ఓయో రూమ్స్ ను ఆ ఎమ్మెల్యే మూయించడంపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇది చూసేందుకు జనం అక్కడ గుమిగూడారు. మరోవైపు అక్కడికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రికేష్ సేన్ ఆ దంపతుల ప్రవర్తన పట్ల సీరియస్ అయ్యారు. అయితే ఆ ప్రాంతంలోని ఓయో రూమ్స్ ను ఆయన మూయించడంతో తాము ఎక్కడికి వెళ్లలేకపోతున్నట్లు వారు చెప్పారు. ప్రపంచ నెంబర్ 1 సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇటలీలోని రోమ్లో జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్లో అతడి తలపై వాటర్ బాటిల్ పడింది. మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో అనుకోకుండా వాటర్ బాటిల్ వచ్చి నేరుగా జోకోవిచ్ తలకు తగిలింది. జోకోవిచ్ ఇటాలియన్ ఓపెన్లో ఫ్రాన్స్ కు చెందిన కోరెంటిన్ మౌటెట్ పై రెండో రౌండ్లో విజయం సాధించాడు. అనంతరం కోర్టును వీడుతూ ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి బ్యాగులో నుంచి అనుకోకుండా వాటర్ బాటిల్ జారి నేరుగా జోకోవిచ్ తలపై పడింది. దీంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన అధికారులు అతడికి సాయం చేశారు. ఈ ఘటనపై టెన్నిస్ స్టార్ ఎక్స్ వేదికగా స్పందించారు. అనుకోకుండా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను బాగున్నానని, హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐస్ ప్యాక్తో కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు తెలిపారు. ఆదివారం జరగబోయే మ్యాచ్లో కలుద్దామంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.